బండి సంజయ్ గారు బాబాసాహెబ్ కాళ్ళకు మొక్కి దండం పెట్టి నిరసన అంటే నివాళులు అర్పించిన పరిస్థితి మనం చూసినాం. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చాలా సంతోషం. గౌరవ మంత్రి గారు ఆయన పాదాలకు దండం పెట్టారు. ఇప్పుడైనా ఆయన మద్యం మానేయాలని, అలాగే దొంగ రాజకీయాలు మానేయాలని, మత రాజకీయాలు మానేయాలని, బాబాసాహెబ్ పాదాల దగ్గరికి వెళ్ళినట్టుగానే బుద్ధుని పాదాల దగ్గరికి వెళ్ళాలని, అలాగే పూలే పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే పూలే కులంలోనే పుట్టాడు బండి సంజయ్ గారు, మున్నూరు కాపు కులంలో. అదే బండి సంజయ్ గారు గౌరవ మున్నూరు కాపులో పుట్టి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పెరియారు పాదాల కాడికి కూడా ఆయన పోవాలని. ఎక్కువ మంది బాబాసాహెబ్ ప్రేమికులు ఉంటారు కాబట్టి సినీ రంగంలో పవన్ కళ్యాణ్కి ఎక్కువ అభిమానులు ఉంటారు కాబట్టి జై పవన్ అనగానే పవన్ ఫ్యాన్స్ అందరూ వీని కూడా ఫ్యాన్స్ అవుతారని చెప్పి అందరూ జై పవన్ అని అంటూ ఉంటారు. అట్లనే బాబాసాహెబ్కు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి బాబాసాహెబ్ ఫ్యాన్స్ను ఓన్ చేసుకోవడం కోసం నటించే నటనే తప్ప వాళ్ళ నాయకులు బాబాసాహెబ్ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు ఆయన నోరు మెదపలేదు. బాబాసాహెబ్ ఆశయాలకు తూట్లు పొడిచే సంఘటన జరిగినప్పుడు ఆయన నోరు తెరియలేదు. కాకపోతే ఆయన నటించిండా లేక రియలైజ్ అయిందా కాలం నిర్ణయిస్తుంది. రేపు ప్రతి సందర్భంలో కూడా ఆయన పాదాలను తాకినట్టుగానే ఆయన ఉంటే ఆయన ప్రజలు గౌరవిస్తారు, లేకపోతే ఆయనను పాదాల కాడికి రప్పించుకుంటారు ప్రజలు. రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని ఎత్తివేయాలని చూసే ధోరణి కూడా కనబడుతుంది. ఆల్రెడీ ప్రజలు చెప్పుతో కొట్టిళ్ళు, ఓటుతో కొట్టిళ్ళు. రాజ్యాంగాన్ని కించపరుస్తూ లూజ్ టాక్ చేసినందుకు అఖండ మెజారిటీ ఉన్న మోడీ గారు 2 సార్లు ప్రధాని పీఠం ఎక్కిన ఆయన ఇప్పుడు చాలని మెజారిటీతో 3వసారి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఇక రాజ్యాంగాన్ని ముట్టుకుంటే బొంద పెడతారని తెలుసు. ఒక్కసారి ఆ పార్టీ అధికారం కోల్పోతే మళ్ళీ శాశ్వతంగా అధికారంలోకి రాదు. కాబట్టి దాని జోలికి ఎవరు రారు. కాకపోతే ఇక్కడ రాజ్యాంగం వాళ్ళు బొందబెట్టడం కాదు, మనమందరం బొందబెడుతున్నాం. దాన్ని చదవకపోవడం వల్ల, అర్థం చేసుకోకపోవడం వల్ల, పాఠ్యాంశంగా బోధించకపోవడం వల్ల, మన సభలు సమావేశాల్లో రాజ్యాంగంపై అవగాహన కలిగించకపోవడం వల్ల, ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలాగా దాన్ని సరళతరం చేసి అందరికీ అందుబాటులో తెచ్చి అవగాహన కలిగించకపోవడం వల్ల మనం కూడా దానిని ఏదైనా ఉపయోగించకపోతే పాడైపోతుంది కదా, ఇచ్చేం లాభం. కాబట్టి ప్రజలు, పాలకులు, ప్రజా సంఘాలు అందరం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మన రాజ్యాంగం తర్వాత 1947 ఆగస్టు 15 తర్వాత స్వాతంత్రం వచ్చిన అనేక దేశాలు చిన్నాభిన్నం అయిపోయినాయి, అశాంతితో ఉన్నాయి, పాలకులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టే బాబాసాహెబ్ కొన్ని వందల సంవత్సరాలకు సరిపోయే రాజ్యాంగాన్ని ఊహించి అన్ని ప్రపంచ రాజ్యాంగాల జ్ఞానాన్ని మనకు అందించాడు. అది మనందరికీ రక్షణ, దాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా కుల రాజకీయం చేస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఓట్ బ్యాంకింగ్ కూడా కుల రాజకీయం చేసేవాళ్ళు ఆ కులాలకు వాళ్ళు చీడపురుగులని గుర్తిస్తారు. బాబాసాహెబ్ కులమతాల పునాదుల మీద ఒక జాతిని కానీ, ఒక నీతిని కానీ, ఒక సమాజాన్ని కానీ నిర్మించలేమన్నారు. ఇప్పుడు ఎవరైతే కులం పేరుతో జాతిని నిర్మిస్తున్నట్టుగా గుంపును కూడగడుతున్నారో ఆ కులమే వాళ్ళని కాటు వేస్తుంది. ఈరోజు అది రానున్న రోజుల్లో కులం పేరుతో రాజకీయం చేసి మమ్మల్ని ఓటర్లుగా వాడుకుంటున్నారని ప్రజలు గుర్తిస్తున్నారు. రానున్న రోజుల్లో తగిన విధంగా ప్రజలు ఎడ్యుకేట్ అయితే, ప్రజలు చైతన్యం అయితే, ప్రజలు ఆలోచించి ఓట్లేస్తే, ప్రజలు ఈ పాలకుడు ఎమోషన్